గుడ్ ఈవినింగ్ ఆల్. ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పనేంటో తెలుసా? డబ్బు సంపాదించడం. కానీ మీలో చాలా మంది పూర్గా మిగిలిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం. మీలో ఎంతమందికి క్రిప్టో కరెన్సీ గురించి తెలుసు? ఓ గుడ్. మనం రోజు న్యూస్ లో చూసే ఇలాన్ మస్క్ సడన్ గా ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా? స్పేస్ ఎక్స్. నో, కాదు, టెస్లా. ఎలారా? ఇవన్నీ బేసిక్స్ రా. నో, ఇట్స్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీయా? 2010లో బిట్ కాయిన్ విలువెంతో తెలుసా? ₹1. ఇప్పుడు దాని విలువెంతో తెలుసా? 94 లక్షలు. ఇమాజిన్. 2010లో కనుక మీరు ₹1,000 బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ అకౌంట్ లో ఎంత ఉండేదో తెలుసా? ఎంత ఉంటది? ఇంకా 1000 ఉంటది. 940 కోట్లు. 940 crores. బిట్ కాయిన్, డోజీ కాయిన్, షిబాయిను ఇవన్నీ పీక్స్ చూసేశాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్దగా సంపాదించలేరు. అండ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఈస్ దేశీ కాయిన్. దేశీ అంటే బొమ్మలు కదా? లాస్ట్ 1 month లోనే దీని వాల్యూ 10 times పెరిగింది. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. వీడు చెప్పేది నిజమేనా? మార్కెట్లో దీని వాల్యూ పెరిగే లోపే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ట్రిలియనియర్స్ మీరే. yes మీరే. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇన్వెస్ట్ ఇన్ దేశీ కాయిన్. రేపా అర్జెంట్ 1000 కొట్రా. 300 ఉన్నాయి. ఏదో తగలండి, మిగతా దీనికి ఎక్కడైనా అడుక్కుందాం. ఫాస్ట్గా పెట్టు, పెరిగిపోద్దాం. దీనిలో ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే దాని వాల్యూ అంత తొందరగా పెరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరినీ దేశీ కాయిన్ లో జాయిన్ చేయండి. ఎంతసేపు రా? త్వరగా రా, అర్జెంట్ ఇక్కడ. వస్త్రా ఉండు. దీనమ్మ నాకు సెపరేట్ బాత్రూమ్ కడిచి దొరుకుతా. దోశ బాగుంది. వ్యాలెట్లో బ్యాలెన్స్ పెరగడం చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతా ఉందిరా. ఈ సంతోషంలో ఎక్కడ చచ్చిపోతానని భయంగా కూడా ఉంది. నాకు అలాగే ఉందిరా. 1000 వేస్తే 20,000 అయిందంటే, 1,00,000 వేస్తే 20 లక్షలు. మరి ₹1,00,000 అవ్వాలంటే 5 లక్షలు. 5 లక్షలుగా కోటీశ్వర్లు అయిపోతాం. చాలా చీపురా. చీపే. ఈ 1000 రూపాయలకే 100 మందిని చందాలు అడిగాం. 5 లక్షలు అంటే ఇంకేం చేయాలో. ఇల్లు అమ్ముదామంటే ఓనర్ ఒప్పుకోడు. చేసి అమ్మాలంటే ముందే కొని ఉండాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. 5 లక్షలు ఇస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతాయి. మనందరం హ్యాపీగా బతికేచ్చు. ఎందుకురా అంత డబ్బు? నా జాబ్ కోసం అమ్మా. జాబ్ చేసేదే డబ్బుల కోసం. మనం డబ్బులు ఇచ్చేసేదాన్ని జాబ్ అనరు, పత్యాపారం అంటారు. పెద్ద కంపెనీ నాన్న. అక్కడ ఉద్యోగం రావాలంటే అందరూ డబ్బులు కట్టాల్సిందే. అందరూ ఎందుకు కడతారు? ఫెయిల్ అయిన వాళ్ళు తప్పించి. ఏదోటి అలా వచ్చిన జాబులు ఉంచుతారా? కష్టపడి సంపాదిస్తే తీసేస్తారు, కానీ డబ్బులు ఇచ్చి సంపాదిస్తే ఎందుకు తీస్తారమ్మా? అస్సలు తీరు. ఇది నీ చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు. నువ్వు జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నా పర్లేదు, కానీ దానికి పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే నలుగురు నా మొహాన్ని వస్తారు. ఈ 5 లక్షలతో దాన్ని పెళ్లి చేస్తే నిజంగానే వస్తారు. చెల్లి పెళ్లి చూడు ఎంత గ్రాండ్గా చేస్తాను.